హాయ్ అండి, ఈరోజు నేను 15 ఇంచెస్ లెంత్ ఉన్న బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తానండి. లైనింగ్ని ఉతికి ఆరేసి ఐరన్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత బ్లౌజ్ తీసుకొని లెంత్ చూస్తాను. ఇంచెస్ ఉంది. ఫస్ట్ మనము ఇక్కడ ఒక లైన్ తీసుకోవాలండి. తర్వాత కొద్ది కిందికి ఇంకొక లైన్ తీసుకోవాలి. తర్వాత 15 ఇంచెస్ లెంత్ పెట్టుకోవాలి. కొంచెం ముందు నుంచి కూడా చూసుకోవాలండి. ఒకవేళ లైన్ ఏమైనా క్రాస్ పోయిందా అని తెలుస్తుంది. కొద్ది క్రాస్ పోయిందండి. ఇక్కడ మార్క్ చేసుకొని మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాత నడుము చూసుకుందాము. $19.5 ఉందండి. ఆఫ్ చేస్తే 1/4 to 10 వచ్చింది. 2 పాయింట్స్ తక్కువ 10 ఉంది. తర్వాత 3/4 ఇంచు డాట్స్ కోసం అని బ్లౌజ్ ఇలా కట్ చేసుకొని ఆర్మ్ డౌన్ ఎంత ఉందో చూసుకుందాము. 6 ఇంచెస్. మామూలు డౌన్ వచ్చి 6 ఇంచెస్ ఉంది. ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాము. బ్లౌజ్ని ఇలా కట్ చేసుకొని నెక్ చూసుకుందాము. నెక్ 6 ఇంచెస్ ఉంది. 2 ఇంచెస్ షోల్డర్. నెక్ 6 ఇంచెస్ ఉంది కదండి. ఇక్కడ 3 ఇంచెస్ పెడుతున్నాను. 2 ఇంచెస్ షోల్డరు. తర్వాత నెక్ డౌన్ వచ్చి 11 ఇంచెస్. 11 ఇంచెస్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనము 3 ఇంచెస్ పెట్టాం కదండి, అందుకని ఇక్కడ 3.5 ఇంచెస్ పెడదాము. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చి 5 ఉంది కదండి, ఇక్కడ మనము 5.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్ డీప్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ అలా తగ్గించుకోవాలి, పెంచుకోవాలి. తర్వాత బ్లౌజ్ని తీసుకొని షోల్డర్స్ 2 ఇలా జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ ఇలా జాయిన్ చేసుకొని షోల్డర్స్ని ఇలా జాయిన్ చేసి పట్టుకొని ఇక్కడ ఆర్మ్ రౌండ్స్ ఉన్నాయి కదండి, జాయింట్స్, అవి 2 ఇలా పట్టుకోవాలి. పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఆర్మ్ జాయింట్స్ దగ్గర నుంచి ఇక్కడ వరకు 11.5 ఉందండి. 11 ఇంచెస్ 2 పాయింట్స్ ఉంది. మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి ఆముల్ డౌన్ ఉంది కదండి, అక్కడ ఇక్కడ పెట్టుకోవాలి ఒక మార్కు. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకోవాలి. ఆముల్ డౌన్ ఉంది కదా, అక్కడ వరకు చూసుకొని అక్కడ నుంచి ఇక్కడికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి. 2.5 పాయింట్ ఉందండి. ఇక్కడికి ఒక మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకొని దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చూసుకొని ఇదిగోండి ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఒక
ఒక మార్క్ చేసుకోవాలి, ఒక లైన్ తీసుకోవాలి. మనం ఇప్పుడు ఆముల్ రౌండ్ చూసుకుందామండి ఎంత ఉందని. నైన్ ఇంచెస్ ఉందండి. మనకు ఎక్కువ వస్తుందండి, హాఫ్ ఇంచు, కొద్దిగా తగ్గిద్దాము. ఓకే అండి, 9 ఇంచెస్ వచ్చింది, సరిపోయింది. ఇప్పుడు మనము నడుము దగ్గర నుంచి శంఖ వరకు ఒక లైన్ పెట్టుకుందాము. తర్వాత 1.5 ఇంచ్ ఇక్కడ మార్జిన్ కోసం పెట్టుకుందాము. పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ గీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి. 9 ఇంచెస్ వచ్చిందండి, కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ మార్క్ చేసేస్తుంది. తర్వాత ఇక్కడికి ఆముల్ రౌండ్ అయిపోయిందండి. తర్వాత ఇక్కడ మనము మార్జిన్ కోసం 1.5 ఇంచ్ తీసుకొని ఒక లైన్ తీసేసానండి. తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకొని హాఫ్ చేసి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకొని 4 ఇంచెస్ దగ్గర డాట్ కోసం అండి 4 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడికి వస్తుంది 4 ఇంచెస్. ఇక్కడ నుంచి మార్క్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ బ్లౌజ్ తీసుకొని మనము వీళ్ళకి ఉక్స్ పట్టి లెఫ్ట్ సైడ్ ఉందండి, లెఫ్ట్ సైడే తీసుకోవాలి. నెక్ తీసుకొని మనం షోల్డర్ దగ్గర నెక్ గీసాం కదా, అక్కడ ఇలా పరుచుకోవాలి. ముడతలు లేకుండా నీట్గా పడవాలండి. నెక్ డౌన్ ఇక్కడ వరకు ఉందండి వీళ్ళకి. ఇక్కడ క్రాస్ పట్టి అండి ఇక్కడ వరకు ఉంది. తర్వాత మనం ఇక్కడ డాట్ పట్టడానికి కావాలి కదండి, దానికోసమని ఇక్కడ ఇంకొంచెం పెంచాలి హాఫ్ ఇంచు. క్రాస్ పట్టి నడుం భాగం దగ్గర ఇదిగోండి ఇక్కడ ఉంది. దీన్ని ఇలా పెట్టేసి ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ నెక్ గీసుకున్నాం కదా, ఇక్కడ వరకు పెట్టుకుందాము. తర్వాత బ్లౌజ్లో తీసుకొని ఉల్టా పెట్టుకోవాలండి. ఉల్టా పట్టుకొని ఈ డాట్ షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు పట్టుకోవాలి. ఇదిగోండి ఈ డాట్ వరకు వస్తుంది పాయింట్ అండి, బ్రెస్ట్ పాయింట్ వరకు వస్తుంది అనమాట. ఈ డాట్ స్టార్టింగ్ది ఈ ఎండింగ్ అనమాట. ఇది డాట్ ఎండింగ్. ఇది ఇది బ్రెస్ట్ పాయింట్ అండి, బ్రెస్ట్ ఎండింగ్ అండి. ఉక్స్ పట్టి వైపు నెక్ దగ్గర నుంచి ఇక్కడ చంక భాగం వరకు చూసుకోవాలి. 10 ఇంచెస్ ఉంది. ఇక్కడ మనము ఫ్రంట్ నెక్ గీసాం కదండి, అక్కడి నుంచి పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసుకొని మళ్ళీ డాట్ కోసం అనేసి 1/2 ఇంచ్ పెంచుతున్నాం. 1/2 ఇంచ్ పెంచాలి ఇక్కడ. అయిపోయిందండి. ఇప్పుడు మనము బ్యాక్ కట్ చేసుకుందాము.
ఇక్కడ మనము 1/2 ఇంచి లోపలికి తీసుకున్నాం కదండి, అక్కడ నుంచి ఈ సెంటర్ పాయింట్ వరకు పెట్టుకోవాలి. స్కేల్ని ఇలా పెట్టుకొని ఇలా గీసుకోవాలి. ఇలా ఎందుకంటే మనకి జాయిన్ చేసిన తర్వాత కిందికి వచ్చేసినట్టుగా ఉంటుందండి, అలా రాకుండా ఉండడానికి అనేసి ఇలా కట్ చేసుకోవాలి క్రాస్గా కొంచెం. ఇప్పుడు మనము స్లీవ్స్ కట్ చేద్దాము. ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసేద్దామండి, ఇలా నీట్గా ఉండాలి. తర్వాత బ్లౌజ్ హ్యాండ్స్ లెంత్ వచ్చి ఇవి కొద్దిగా పెద్దగా ఉన్నాయండి, చిన్న సైజ్ కావాలన్నారు. 6 ఇంచెస్ పెడుతున్నాను. సెవెన్ పెడుతున్నానండి, హ్యాండ్స్ వచ్చి 7 ఇంచెస్ పెడుతున్నాను. 7 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. తర్వాత 3.5 దగ్గర ఒక మార్క్, ఇక్కడ ఒక లైన్ తీసుకోవాలి. మనకి ఆమూల్ రౌండ్ వచ్చి 9 ఇంచెస్ ఉంది కదండి, ఇక్కడ మనం 8 ఇంచెస్ పెట్టుకుందాము. ఇక్కడ చూడండి 2 పాయింట్స్ తక్కువ 9 వచ్చింది, సరిపోతుంది. ఇప్పుడు మనం క్రాస్ తీస్తాం కాబట్టి. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. తర్వాత మనకు హ్యాండ్ లూజ్ తెలియాలి కదండి, అందుకోసమని ఇక్కడ హ్యాండ్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర హ్యాండ్ దగ్గర పెట్టి ఇక్కడ 7 ఇంచెస్ ఉందండి. ఇక్కడికి ఒక మార్క్ చేసుకొని ఈ లూజ్ చూసుకుందాము. 7 ఇంచెస్ ఉంది, పాయింట్ తక్కువ 7 ఇంచెస్ ఉంది. ఇక్కడికి లైన్ వేసేసుకోవాలి. ఇక్కడ కూడా 1.5 ఇంచ్ దగ్గర మార్జిన్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక కచ్కా పెట్టుకుందాము. ఫ్రంట్ లోత్ వచ్చి ఇక్కడ జాయింట్ వస్తుందండి, జాయింట్ వేసిన తర్వాత లోత్ తీసుకుందాము. తర్వాత ఇది క్రాస్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ని ఇలా తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కటింగ్ చేసాం కదా, అది ఇలా కట్ చేసుకోవాలి. కొంచెంమంది బ్యాక్ కటింగ్ చేయగానే వెంబడే ఈ బ్యాక్ నెక్ కూడా కటింగ్ చేస్తారండి, అలా చేయొద్దు, ఇలాగే ఉంచుకోవాలి. ఇలా అయితే మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత రోలర్ తీసుకొని మార్క్ చేసుకున్నాము. షోల్డర్ దగ్గర ఒక మార్క్, నెక్ డౌను. మనం ఇలా గీసి పెట్టుకుంటే అంతా ఈజీగా ఉంటుందండి. మనం ఏమి గీయకుండా అలా పెట్టేసుకుంటే మళ్ళీ ఎక్కడ ఏం గీయాలని అర్థం కాదనమాట, అందుకోసం అనేసి ఇలా గీసి పెట్టుకోవాలని. తర్వాత బ్రెస్ట్ పాయింట్ ఇది డౌను. ఇక్కడ క్రాస్ పట్టి నడుము భాగంలో ఆమూల్ రౌండ్ దగ్గర ఆమూల్ డౌన్ దగ్గర ఎక్కడ. ఓకే అండి, ఇప్పుడు ఇది తీసేద్దాము. చూడండి ఇక్కడ అన్ని మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, అది మనం వాటిని
డార్క్ చేద్దాము మార్క్ చాక్తో. షోల్డర్ వచ్చి 2 ఇంచెస్ ఉంది కదా, తర్వాత మళ్ళీ బ్లౌజ్ తీసుకోవాలి. మనం ఇక్కడ కూడా ఉక్సు పట్టి దగ్గర నుంచే చూసుకోవాలండి. డాట్ వచ్చి 3.5 దగ్గర ఉంది. ఇక్కడ రావాలి 3.5. షోల్డర్ దగ్గర నుంచి డాట్ పాయింట్ ఎంత దూరంలో ఉంది చూడాలి. 10 ఇంచెస్ సరిపోయిందండి. ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర వచ్చింది. తర్వాత నడుము దగ్గర నుంచి డాట్ వరకు ఎంత ఉంది చూడాలి. 7 ఇంచెస్ ఉంది. సెవెన్ ఇంచెస్ 1 పాయింట్ ఉంది. ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి, సారీ లైన్ గీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి డాట్ ఎంత ఉంది చూడాలి. 3 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నడుము దగ్గర నుంచి డాట్కి ఎంత ఉంది చూడాలి. 6 ఇంచెస్ 1 పాయింట్ ఉంది. 6 ఇంచెస్ 1 పాయింట్. తర్వాత డాట్ లెంత్ చూసుకోవాలి. టూ 2.5 ఇంచెస్ ఉందండి. పాయింట్ తక్కువ ఉంది. పాయింట్ తక్కువ 2.5 ఇంచెస్. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఇటువైపు దింపుకొని ఇక్కడ కూడా పెట్టుకోవాలి. ఇక్కడికి వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి మనం గీత గీయాలి. మనం బ్యాక్ కట్ చేసాం కదా, దాంతో ఇక్కడ నడుము దగ్గర లెంత్ చూసుకోవాలి. ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి లైన్ గీయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ పాయింట్ చూసుకోవాలి. 4 ఇంచెస్ 1 పాయింట్ ఉంది. ఇక్కడ 2 ఇంచెస్ 1 పాయింట్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడికి 2 ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి. తర్వాత బ్లౌజ్ని తీసుకొని ఇక్కడ డాట్, ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర నెక్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు చూసుకోవాలి. శంకర డాట్ దగ్గర వరకు 7 ఇంచెస్ ఉంది. ఈ 7 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలి. ఎంత వచ్చిందో చూద్దామండి ఒకసారి.
మనకు బ్యాక్ సైడ్ 9 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ మనం డాట్ కోసం అని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది, సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. నెక్ ఇంకా మనకి ఏది కావాలంటే అది డ్రా చేసుకోవచ్చండి. దీనికి నేను రౌండ్ నెక్ పెడుతున్నాను ఫ్రంట్ సైడ్కి. తర్వాత ఇక్కడ మార్జిన్ కోసం అని 1.5 ఇంచ్. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేద్దామండి. నెక్ కూడా కట్ చేస్తున్నానండి. దీనికి రౌండ్ నెక్కే కాబట్టి కటింగ్ చేసేస్తున్నాను. చూడండి ఫ్రంట్ అయిపోయింది. మనం క్రాస్ బెల్ట్ తీసుకున్నాము. మార్క్ చేసుకున్నాము ఇక్కడ. తర్వాత కింద కూడా ఒక మార్క్ చేసుకున్నాము. క్రాస్ పట్టి లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. పాయింట్ తక్కువ 9 ఉందండి, ఇక్కడ పెట్టేసుకోవాలి. తర్వాత క్రాస్ కట్టి పొడవు 3 ఇంచెస్ ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ 3 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకున్నాము. ఇక్కడ 2.5 ఇంచెస్ పెడతాము. ఇక్కడ 2.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్. ఇక్కడ నుంచి ఒక లైన్ గీసేసి కోసం అనేసి మార్జిన్ కంపల్సరీ వదలాలండి, మర్చిపోవద్దు. ఇది ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. చూసారు కదండి, 20 మినిట్స్లో మన కటింగ్ అయిపోయిందండి. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి. ఓకే అండి, ఇలాంటి వీడియోలు ఎన్నో పెడతా ఉంటాను. సపోర్ట్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ అండి, బాయ్.